నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన ఎపిసోడ్ లో కాంజెంటల్ హార్ట్ డిసీజ్ సమస్యలకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి పీడియాట్రిక్ కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ నితిన్ రావు గారు. వారిని అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సరే, ఈ కాంజెంటల్ హార్ట్ డిసీజ్ సమస్యలు ఎందువల్ల వస్తాయి, ముఖ్యంగా ఏ వయసు వారికి ఎక్కువ వస్తాయి, ఏ ఏజ్ వారికి? కాంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టిన నుంచి హార్ట్ డిసీజ్ ఉండే కాంజెంటల్ హార్ట్ డిసీజ్ చెప్తాను. ఈ హార్ట్ డిసీజ్ ఫ్రమ్ బర్త్ ఉంటుంది, బట్ చాలా పిల్లలకి కొంచెం లేటెక్ సిమ్టమ్స్ వస్తాయి. కొన్ని పిల్లలకి పుట్టిన తర్వాత ఏమో బ్లూనెస్ కలర్ కనిపిస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా పిల్లలకి పుట్టిన కొంచెం 2-3 years తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏంటి కారణం, ఎగ్జాక్ట్లీ కారణం ఎందుకు వస్తాయి కారణం ఏం లేవండి. ఒక్కొక్కసారి క్లోజ్ ఫ్యామిలీస్లో మ్యారేజ్ అయితే కన్సాంగ్యునిటీ అంటారు, మేనర్కంలో పెళ్లి చేసి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, బట్ 90% ఆఫ్ కేసులో యాక్చువల్లీ కారణం ఏం తర్వాత ఒకసారి పేరెంట్స్కి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే, లేకపోతే తల్లి తండ్రికి హార్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లలకి కూడా 3% ఛాన్స్ ఉండి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. తర్వాత ఒక్కొక్కసారి గర్భవతి మహిళ ఏమైనా డ్రగ్స్ తీసుకుంటే, లేకపోతే గర్భవతి మహిళకి 2-3 నెలల ఇన్ఫెక్షన్ వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కూడా చాలా రేర్, బట్ దాన్ని తెలుసుకోవాలి. షుడ్ నో దట్. రైట్. ఈ వ్యాధి బారిన పడిన వారికి డిసార్డర్స్ ఏ విధంగా ఉంటాయండి? నేను ఒక మాట చెప్తాను ఫస్ట్. ఈ కాంజెంటల్ హార్ట్ డిసీజ్ ఒక 1000 లైఫ్ బర్త్స్ లో ఒక 6-8 బేబీస్ కి ప్రాబ్లం ఉంటుంది. అన్ని బేబీస్ కి కొంచెం లేట్ కూడా ప్రాబ్లం సిమ్టమ్స్ రావచ్చు. ఓకే, రికగ్నైజ్ ఎర్లీ ఏజ్ కూడా రావచ్చు. ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, పేరెంట్స్ అవేర్నెస్ ఉంటుంది, టీవీలో ఎడ్యుకేషన్ ఉంటుంది, టీవీలో ఇన్ఫర్మేషన్ ఉంది, డాక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే బికాస్ ఆఫ్ దాట్ తొందరగా డయాగ్నోసిస్ అయిపోతుంది, తొందరగా రెఫరల్కి పంపిస్తారు. సో వీఆర్ కమింగ్ టు నో మోర్ అండ్ మోర్ ఆఫ్ దిస్. రైట్. ముఖ్యంగా సిమ్టమ్స్ అంటే లక్షణాలు, ఎలాంటి లక్షణాలు గెస్ చేస్తారు అంటే ఈ వ్యాధి బారిన పడి? సిమ్టమ్స్ మెయిన్లీ ఈ పిల్లలకి బ్లూ బేబీస్ ఉంటారు, కొన్ని బేబీస్ బ్లూ బేబీస్, కొన్ని నాన్ బ్లూ బేబీస్ ఉంటారు. బ్లూ బేబీస్ అంటే ఫీడింగ్ చేసిన తర్వాత వేసిన తర్వాత కొంచెం కలర్ మారిపోతుంది, బ్లూ బ్లాక్ అయిపోతుంది. సో ఇంత పిల్లలకి కొంచెం తొందరగా సిమ్టమ్స్ వస్తాయి, తొందరగా పేరెంట్స్ తీసుకొస్తారు డాక్టర్. ఓకే. మిగతా బేబీస్కి యాక్చువల్లీ పాలు సరిగా తీసుకోలేరు, కొంచెం ఆయాసం వస్తుంది, ఆపి పాలు తీసుకుంటారు, మళ్ళీ దగ్గు వస్తుంది, వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది, చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, గ్రోత్ రిటార్డేషన్ ఉంది, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ ద టెస్ట్స్ దట్ రిక్వైర్ టు డయాగ్నోస్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్? మెయిన్ టెస్ట్ ఏం లేవు. బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసి బేసిక్లీ ఎక్స్రే, ఈసీజీ అండ్ ఈకో చేస్తాండి. ఈకో ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ డయాగ్నోసిస్ ఫర్ కాంజెంటల్ హార్ట్ డిసీజ్. ఈకో అంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద హార్ట్. అల్ట్రాసౌండ్ ఆఫ్ హార్ట్ ఇస్ కాల్డ్ as ఈకో. ఈకోలో హార్ట్ సైజ్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, హార్ట్లో రంధ్రం ఉన్నాయా లేదా, హార్ట్ వాల్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ రక్తనాళికి ఎలా, రక్తవాణి ఎలా ఉంది, నరం ఎలా ఉంది, అది అన్నీ తెలిసిపోతుంది. సో దట్ వీ కెన్ మేక్ అ డయాగ్నోస్. 90% ఆఫ్ కేసులో ఈకోలో డయాగ్నోస్ అయిపోతుంది. ఆ ఈకో డయాగ్నోస్లో వీ కెన్ సెండ్ ఫర్ సర్జరీ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్. కొన్ని పేషెంట్ చాలా కాంప్లెక్స్ ఉంటే ఈకోలో పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు. సో అలా పరిస్థితి ఉంటే సిటీ స్కాన్, స్పెషలైజ్డ్ లైక్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ టెస్ట్ చేయాలి. ఈ సిటీ స్కాన్, ఎంఆర్ఐ టెస్ట్ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, వెరీ గుడ్, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈకో, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అండ్ కొన్ని పేషెంట్కి యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. సిటీ స్కాన్ ఈ అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఒక ప్లాన్ ఫార్ములేట్ చేసి వీ కెన్ డిసైడ్ మెడికల్ ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే సర్జికల్ చేయాలి. సర్జికల్ చేసి ఇప్పుడు చేయాలి, తర్వాత చేయాలి, వీ కెన్ డిసైడ్ వాట్. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? హార్ట్ డిసీజ్ రైట్ ఏజ్ లో ట్రీట్ చేస్తే యూజువలీ కాంప్లికేషన్ రాదు. కొన్ని పేషెంట్ చాలా లేట్ అయి వస్తారు, సిమ్టమ్స్ కాకుండా లేట్ అయి వస్తారు. కొన్ని పేషెంట్ చాలా దూరం నుంచి వస్తారు, ఫైనాన్షియల్ రీజన్ ఉంటే లేట్ అయి వస్తారు. లేట్ అయి వస్తే ఈ పేషెంట్ బేసిక్లీ గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది. ఆ తర్వాత హోల్స్ ఉంటే బేసిక్లీ పేషెంట్కి లంగ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. లంగ్ డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేయలేం. వీ కెనాట్ డూ ఎనీ సర్జరీ ఫర్ దెమ్. The only treatment is lung and heart transplant. అది మన దేశంలో లేదు. అంటే మెయిన్లీ ఇట్ ఎఫెక్ట్స్ టు హార్ట్ అండ్ లంగ్. హార్ట్ అండ్ లంగ్. ఓకే. అండ్ కొన్ని బ్లూ బేబీస్ కి ట్రీట్మెంట్ డిలే చేస్తే కొంచెం బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎందుకంటే బ్లూ బేబీస్ హ్యావ్ మిక్స్చర్ ఆఫ్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ అండ్ ఇంప్యూర్ బ్లడ్.
So brain growth requires good correction. So therefore they should be operated early. రైట్. ఈ కాంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ లో ఎలాంటి యాక్టివ్నెస్ ఉంటుందండి అసలు? Congenital heart disease babies especially active ఉంటారండి, బట్ గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది. వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది. దే విల్ ఆల్వేస్ బీ సిక్. సో కొంచెం బయట వెళ్తే దే విల్ హ్యావ్ ఫీవర్. చాలా బేబీస్కి చాలా మంత్లీ 2-3 times హాస్పిటలైజ్ చేస్తారు. సో డెవలప్మెంట్ విల్ బీ ఓకే, బట్ వెయిట్ తక్కువ ఉంటుంది, అండ్ బికాస్ ఆఫ్ రికరెంట్ హాస్పిటలైజేషన్ దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే తీసుకునే ఫుడ్ లో కూడా ఏమన్నా చేంజెస్ అవసరం అంటారా ఇలాంటి వారికి? ఫుడ్ అంటే మేజర్ చేంజెస్ ఏం లేవు, బట్ ఎస్పెషల్లీ మదర్స్ మిల్క్ ఇవ్వాలి. దట్ మిల్క్ లో ఏం చేంజెస్ రికమెండ్ లేదని. బట్ కొంచెం పెద్ద పిల్లలు ఉంటే దే షుడ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ హైజీనిక్ లేదు, బికాస్ ఈ బేబీస్కి చాలా తొందరగా ఇన్ఫెక్షన్ వస్తుంది, ప్రోన్ టు ఇన్ఫెక్షన్. సో అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటే ఇట్ మైట్ బి ప్రాబ్లమాటిక్. ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందండి? ట్రీట్మెంట్ విధానం ఒకసారి బేబీకి చూసిన తర్వాత అన్ని టెస్ట్ చేసిన వి డిసైడ్ వెదర్ మెడికల్ ట్రీట్మెంట్ చేయాలా, ఆపరేటివ్ ట్రీట్మెంట్ చేయాలా. ఇఫ్ ఇట్స్ అ వెరీ స్మాల్ మైనర్ డిఫెక్ట్, మైనర్ హోల్ ఉంటే విల్ నాట్ డూ ఎనీథింగ్, జస్ట్ మెడిసిన్స్ ట్రీట్ చేసి ప్రతి 3 నెలలకి 4 నెలలు పిలిచి విల్ మేనేజ్ దెమ్. కొన్ని పేషెంట్స్కి పెద్ద రంధ్రం, పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఉంటే వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్. రెండు ట్రీట్మెంట్ ఉంది, సర్జరీ ఉంది. కొన్ని డిఫెక్ట్స్ సర్జరీ కాకుండా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. సర్జరీ కాకుండా అంటే తొడ నుంచి ట్యూబ్ పెట్టేసి ఒక డివైస్ పెడతాం. అది ఓన్లీ సర్టన్ డిఫెక్ట్స్ లైక్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ventricular septal defect, patent ductus arteriosus and coarctation. తర్వాత wall stenosis like pulmonary stenosis, aortic stenosis, these can be treated by percutaneous treatment, and a tube pettis we can do that. But మిగతా పేషెంట్ సర్జరీ చేయాలి. కొన్ని పేషెంట్ ఇట్స్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది, సో ఒక సర్జరీ కాదు 2-3 సర్జరీ చేయాలి, చాలా కాంప్లెక్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సింగిల్ హోల్ ఉంటే ఒక్క సర్జరీలో కవర్ అయిపోతే చాలా బాగుంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది. ఈ అన్ని హార్ట్ డిసీజ్కి అంటే రైట్ స్టేజ్ ఆపరేట్ చేయాలి. రైట్ టైం ఆపరేట్ చేస్తే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చాలా కాంప్లెక్స్ ఉంటుంది డిసీజ్ ఉంటుంది కాల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్. ట్రాన్స్మిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్లో రక్తనాళి బ్లడ్ వెసల్స్ మారిపోతాయి. రైట్ సైడ్ లెఫ్ట్ ఎడం వైపు రక్తనాళి కుడి వైపు నుంచి వస్తుంది, కుడి వైపు రక్తనాళి ఎడం వైపు నుంచి వస్తుంది, ఆపోజిట్. ఇది చాలా చాలా కాంప్లెక్స్. దిస్ ఇస్ నాట్ కంపాటబుల్ సర్వైవల్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. నా కలీగ్ సిస్టర్ డాటర్ బేబీకి చాలా షీ హ్యాడ్ వెరీ కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్. దిస్ ఇస్ 20 years బ్యాక్. అప్పుడు టీఏ ఫ్రమ్ వైజాగ్, షీ సంథింగ్ కాల్డ్ TAPVC, టోటల్ అనవస్ పల్వినస్ కనెక్షన్. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద బేబీ సర్? షీ వాస్ అబౌట్ 6 months of age. ఓకే. So she went to Delhi, she went to All India Institute of Medical Sciences. She got operated and she is a medical student now. Oh, great. So it has to be done at the right age, right time, right place. రైట్. పుట్టిన పాపకి హార్ట్ లో కనుక హోల్ కనుక ఉన్నట్టు నిర్ధారిస్తే ఇట్ మే టేక్ సమ్ టైం, అంటే టైం తర్వాత సర్జరీ చేస్తారా లేదంటే ఇమీడియట్ గా? అవునండి. యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి బేబీకి ప్రతి బేబీ పుట్టినప్పుడు 2 చిన్న రంధ్రం ఉంటుందండి. నార్మలీ ఎవ్రీ బేబీ హ్యాస్ 2 holes which will close after some time, after maybe a month or so. So depending on the normal holes కాకుండా వేరే holes ఉంటే we will treat them depending on the size or type of the hole. One hole, common hole, is called as ventricular septal defect. అది చాలా పెద్దగా ఉంటే then we will operate by 4 to 5 months of age. And another hole is called as atrial septal defect. అది 2 years తర్వాత చేయాలి, either surgery or nowadays most of them are doing by device. Okay. And ఇంకొక hole called patent ductus arteriosus. If it is very big, within 1 month of age surgery చేయాలి, లేకపోతే we do a device after 4 to 5 months of age. Nowadays 90% of patent ductus arteries are closed without surgery. The percutaneous petals by putting a device. It's very easy, very simple. Results are very good. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ ప్లస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.